నా పేరు డాక్టర్ అవ్వారు వేణుకుమార్. 42% బీసీ రిజర్వేషన్ స్ట్రగుల్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్. ఈరోజు సంగారెడ్డి జిల్లా పెద్దలు బీసీ ఉద్యమ నాయకులు ఈ జిల్లాలో అనేక బీసీ ఉద్యమాలు చేసి చైతన్యం చేసిన బీరయ్య సార్ని కలుస్తందుకు ఇక్కడ దాకా వచ్చాం. అందులో భాగంగా ఈ 42% రిజర్వేషన్ విషయాల్లో చర్చించుకోవడం జరిగింది. ఈ 42% రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ఒక సినిమా లాగా చూపించి గత ప్రభుత్వం కంటే కూడా రిజర్వేషన్లను 17.7% ఇచ్చారు. అట్లా బీసీలను 2 సంవత్సరాలు మోసం చేస్తూ కోట్ల చుట్టూ తిప్పి బీసీల జీవితాలను కోట్ల ముందు అబాస్ పాలు చేసిండు. అట్లాగనే బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు, మెస్ బిల్లుల విషయానికి వస్తే ఈ రోజు కూడా 7,000 కోట్ల మెస్ బిల్లులు బకాయిలు ఉన్నాయి. ఇంతవరకు ఇవ్వలేదు. సప్లాన్ ఇవ్వలేదు. అట్లాగే అట్రాసిటీ కేస్ చట్టం కోసం బీసీ ఉద్యమకాలు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు అందరం కలిసి అడుగుతున్నాం. ప్రస్తావన లేదు. పైకి మాత్రం భారత రాజ్యాంగాన్ని పట్టుకొని వారి ఆధినాయకత్వం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ దేశంలో సామాజిక న్యాయం మేము అమలు చేస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ వారి సామాజిక న్యాయం వారి రాష్ట్రంలో పాలన చూస్తే అర్థమైంది. బీసీలని సామాజిక న్యాయం పేరుతో, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో నట్టేయడం ఉంచాడు. ఈ చైతన్యాన్ని అందిపుచ్చుకొని రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు, మేధావులు, స్థానిక సంస్థల్లో పోటీ చేసే నాయకులంతా ఈ చైతన్యాన్ని అర్థం చేసుకొని రాష్ట్ర కమిటీ నాయకులు, ఉద్యమకారులు ఇచ్చిన పిలుపులందరినీ గ్రహించుకొని వారి చైతన్యంతో ఈరోజు రాష్ట్రంలో 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వాదాన్ని వినిపించారు. మీరు చూడొచ్చు, మన సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వాదం బలపడ్డది. అందుకే మేము ఏమనుకుంటున్నామంటే బీసీ శకం స్టార్ట్ అయింది. ఈ బీసీ శకాన్ని నడిపించడానికి మనం అంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకు 42% రిజర్వేషన్ల కోసం మనం విద్యా ఉద్యోగాల్లో రాబోయే స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చినాకనే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లోకి పోవాలంటున్నాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిరోజు చెప్తూ వస్తున్నాం. అట్లాగే మొదటి నుండి ఈ 2 సంవత్సరాలుగా కామారెడ్డి డిక్లరేషన్ గురించి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు ఇసా ఇజ్జత్ ఉక్మత్ అనే నినాదంతో అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు అనేక కార్యక్రమాలు, సభలు నిర్వహించుకుంటూ ప్రజలను చైతన్యం చేసుకుంటూ వస్తున్నాం. ఆ సందర్భంగా ఈ సంగారెడ్డిలో కూడా, ఈ జిల్లాలో కూడా రాజ్యాధికార సభ, సామాజిక న్యాయ సభను ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్న పెద్దలందరినీ, బీరయ్య సార్ లాంటి పెద్దల్ని, ఇక్కడ ఉన్నటువంటి నాయకులను, హనుమాన్ గౌడ్ సార్ ఇట్లాంటి వాళ్ళందరినీ కలుసుకుంటూ వస్తున్నాం. ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా ఈ సంగారెడ్డి బీసీ మేధావులని, నాయకులని, టీచర్లని, ఇక్కడ డాక్టర్లందరినీ కోరుతున్నాం. ఇప్పుడు మనకు బీసీ శకం స్టార్ట్ అయింది. మన ఓటు మనమే వేసుకోవాలి. కాన్సీరామ్ గారు 85% ఉన్న మనం ఈ 85% జనానికి రాజ్యాధికారం కావాలి. కాన్షీరామ్ గారి యొక్క పని విధానాన్ని అలవర్చుకోవాలి. ఆ దశలో మనం పనిచేస్తే రాజ్యాధికారానికి దగ్గరలో ఉంటాం. ఆ దశలో పనిచేయాలి. ఆ రకంగా మనం ముందుకు పోతేనే మనకు రాజ్యాధికారం. అట్లాగనే విద్యా ఉద్యోగాల విషయానికి వస్తే ఈరోజు కూడా పిల్లలకు సరైన సమయంలో స్కాలర్షిప్లు ఇవ్వకుండా, మెస్ బిల్లులు ఇవ్వకుండా పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలతో ఊర్ల నుంచి వచ్చి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి, హైదరాబాద్ నగరాల్లో, నగర ప్రాంతాల్లో వచ్చి రూమ్ రెంట్లు కట్టుకొని చదువుకుంటే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చదువు కూడా ఇవ్వలేని ఈ 75 సంవత్సరంలో మనకు చదువు కూడా ఇవ్వలేని పరిస్థితి. హాస్టల్ విషయాలకు వస్తే ఇంకా అద్దె భవనాలు. అంటే ప్రభుత్వం యొక్క పాలన చూస్తే మొత్తం కుచించుకుపోయింది. ఈ 75 సంవత్సరాల్లో స్పష్టంగా ఊపడుతుంది అన్ని రంగాలలో. ఇప్పుడు మనం ఏం చేయాలి అనే అంశాన్ని చర్చించుకొని ఈ జిల్లాలో మనం ఎలా ముందుకు పోవాలి, ఈ జిల్లాలో మనకు రాజ్యాధికారంలో వాటా ఎంత, ఇలాంటి అంశాలు, మిగిలిపోయిన అంశాలు, ఈ జిల్లాలో వ్యవసాయం అభివృద్ధి ఎలా ఉంది, బీసీల అభివృద్ధి ఎలా ఉంది, ఇంకా విద్య ఎలా ఉంది, ఇట్లా వైద్యం ఎలా అందుతుంది, ఇటువంటి విషయాలన్నింటి మీద తీర్మానాలు చేసుకోవాల్సినందుకు ఒక సభను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా ఈ జిల్లా ప్రజలందరినీ కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తే 56.7% మా యొక్క బీసీల జనాభా వచ్చింది. కానీ ఇక్కడ మేమెంతో మాకంతా మా నినాదం, ఆ నినాదం కూడా మేము మొదటి నుండి ఆ నినాదానికి కట్టుబడి ఉన్నాం. కాకపోతే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు అన్నది. ఆ 42% రిజర్వేషన్లని అడగడానికి మీరే అన్నారు కాబట్టి, మీరిచ్చిన హామీ అమలు చేయాలి కాబట్టి మేము అడుగుతున్నాం. ఇవ్వకపోతే మీరే బీజేపీపై రాష్ట్ర బంద్ చేయాలి. ఇవ్వాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి సర్కార్కే ఉంది, రేవంత్ రెడ్డి గారికే ఉంది. ఎందుకు? ఇక్కడ మీరే మాట ఇచ్చారు, అధికారంలో మీరే ఉన్నారు. అక్కడ ఢిల్లీలో పార్లమెంటులో మీ నాయకుడు ప్రతిపక్ష పాత్ర. కానీ
ఈ జనగణన రిపోర్టు ఎంపారికల్ డాటా వచ్చినాక కూడా మీరు ధర్నా పెట్టి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఒక షోపుటప్లా యాత్ర తీసుకొని పెట్టారు. కానీ ఆ యాత్రలో కూడా మీరు ఏం చేసారు? అక్కడ మీ ఖర్గే గారు అటెండ్ కాలేదు ఆ యాత్రలో, మీ ప్రియాంక గాంధీ గారు అటెండ్ కాలేదు, రాహుల్ గాంధీ గారు అటెండ్ కాలేదు. ఆ సభలలో బీహార్ ఎన్నికల్లో ఏదో మాట్లాడుతున్నారు, అవకతవకలు జరిగినాయని. ఎప్పటి నుంచో అదే చెప్తున్నారు. దానికోసం మొదటి నుండి చెప్తున్నారు ఎన్నికల్లో లోటుపాట్లు ఉన్నాయి, ఈ బ్యాలెట్ విధానాల్లో చాలా మోసాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ వస్తున్నారు మీరు. ఈ సందర్భంగా 42% రిజర్వేషన్ల విషయంలో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీజేపీ వాళ్ళు 8 మంది ఎంపీలు అయ్యారు, 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ వారు కూడా బాధ్యతలు తీసుకుంటే వారికి కూడా ప్రజల అభిమానం వస్తుంది, తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే బీసీలు వాళ్ళకు ఓట్లేశారు. మొదటిసారిగా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు అయ్యారు. అవి తీసుకోకుండా బీజేపీ కూడా మొదటి నుండి ఎట్లయితే కమండల్ యాత్ర చేసిరో అట్లనే ఎన్నికల ముందు కులగన్న చేస్తామంటది బీజేపీ, ఎన్నికలు అయిపోయినాక కులగన్న చేయదు. ఇట్లా ప్రతి పార్టీ మోసం చేసుకుంటూనే వస్తుంది. బీజేపీ అదే విధానం, కాంగ్రెస్ అదే విధానం. ఈ సందర్భంగా మేమేం చెప్తున్నామంటే, మీరు మా యొక్క రిజర్వేషన్లు ఇవ్వకపోతే మేమే వచ్చేసారి మా ఓట్లు మేమే వేసుకొని అధికారంలోకి వస్తాం, మేమేం పాలించుకుంటాం. ఆ రకమైన రోజులు దగ్గరికి వచ్చాయి. ఆ దశలోనే మేము ప్రయాణం చేస్తాం. భావసారూప్యత వ్యక్తులందరితో కలిసి జర్నీ చేస్తాం. ఆ దశలో మా పోరాటాలు కొనసాగుతాయి. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ వేణు, 42% బీసీ రిజర్వేషన్ కోఆర్డినేషన్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్.